స్వప్న వాళ్ళు ఇంట్లో గొడవ చేస్తూ ఉంటారు. అది చూసి అపర్ణ వాళ్ళ అత్తయ్యతో ఇలా అంటూ ఉంటుంది. ఈ గొడవలన్నీ చూస్తుంటే రాజు కావ్యాల పెళ్లికి ఏదో అడ్డంకం వచ్చినట్టుగా ఉంది అత్తయ్య. ఎలాగైనా ఈ గొడవ పెద్దది కాకుండా మనమే చూసుకోవాలని చెప్పి అపర్ణ బామ్మతో అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వప్న అయితే రాహుల్ని అందరి ముందు నిలదీసి అడుగుతూ ఉంటుంది. నిన్ను ఇలానే వదిలేస్తే నీ అరాచకాలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? నీకంటూ ఒక భార్య ఉందని నీకు తెలుసా? నువ్వు మీ అమ్మ కలిసి కావాలనే ఇలా చేస్తున్నారు కదా. ఇప్పుడు చెప్పండి, న్యాయం ఎటువైపు రావాలి? ఈ రాహుల్కి ఎలాంటి శిక్ష పడాలి అని చెప్పి అక్కడ ఉన్న స్వప్న ఇంట్లో అందరి ముందు రాహుల్, రుద్రాని వాళ్ళిద్దరినీ కూడా నిలదీసి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న బామ్మగారు ఇలా అంటూ ఉంటారు. అమ్మ స్వప్న, రాహుల్ తప్పు చేశాడు, కాదనటం లేదు. అలాంటిది ఇప్పుడు రాహుల్ని అంతలా నిందించడం అవసరం లేదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే స్వప్న అయితే, ఏంటి బామ్మగారు మీరు కూడా అలానే మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అవునమ్మా, కాదనటం లేదు. రాహుల్కి శిక్ష పడాలి, వద్దు అని అంటం లేదు. ఆ శిక్ష ఏదో భార్యగా నువ్వే ఆ శిక్షను వెయ్యమ్మా. మేమందరం మళ్ళీ మధ్యలో ఎందుకు? తనకి బయట వరకు ఎందుకు? నువ్వు ఇంట్లోనే ఏదో ఒక శిక్ష వేసావనుకో సరిపోతుంది. అప్పుడు తనకి కూడా బుద్ధి వస్తుంది అని చెప్పి బామ్మ అంటుంది. అది వినగానే స్వప్న అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక రుద్రాని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణ ఎలాగైనా సరే పెళ్ళికి ఆటంకం కాకుండా, ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా చూసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక రాహుల్ అయితే అక్కడే అలా నిలబడి ఉంటాడు. ఇక వాళ్ళిద్దరిని అలా చూసి స్వప్న చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా చూసి రుద్రాని అయితే చాలా విరుచుకుపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.